ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారా? ఈరోజు మనం ధ్యానించే అంశం, మరియ తల్లికి క్రీస్తు ప్రభు కాకుండా ఇతర సంతానం లేక వేరే పిల్లలు ఉన్నారా అనే అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఎందుకంటే ప్రియులారా, ఒక నెల క్రితం బిఎస్సి నర్సింగ్ చదివే ఒక విద్యార్థిని నాకు ఒక ఫేస్బుక్లో ఒక మెసేజ్ రాశారు. ఫాదర్ గారండి, మరియ తల్లికి యేసు ప్రభు కాకుండా వేరే పిల్లలు కూడా ఉన్నారంట కదా. మరి ఇక్కడ నన్ను మా ఫ్రెండ్ ఒక ఆవిడే, ఒక ప్రొటెస్టాంట్ విద్యార్థిని నన్ను అడిగింది. బైబిల్లో కూడా వచనాలు చూపించింది. ఉదాహరణకి మార్కు శుభవార్త 6వ అధ్యాయము 3వ వచనం నాకు చదివినిపించింది అని చెప్పింది. ఆ యొక్క వాక్యం మనం చదువుదాం. యాక్చువల్లీ ఇది రేపటి సువిశేషం కూడా. మార్కు శుభవార్త 6వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు. అక్కడ ముఖ్యంగా మనకు 3వ వచనం చూద్దాం. యేసు ప్రభు వారు తన సొంత ఊరు నజరేతుకు వెళ్ళారు. అయితే ప్రజలు ప్రభువుని అక్కడ గౌరవించలేదు. తన సొంత ఊరికి ప్రభు వెళితే తన సొంత ప్రజలే ప్రభువుని అక్కడ గౌరవించలేదు. ప్రియులారా, వారు ప్రభువుని తృణీకరించారు. అక్కడ ఒక మాట అంటున్నారు. ఇప్పుడు ఒక టాపిక్లోకి వద్దాం. 3వ వచనం, ఆయన వడ్రంగి కాడా, మరియమ్మ కుమారుడు కాడా, యాకోబు, యోసేపు, యోదా, సీమోను అనువారుల సోదరుడు కాడా, ఈయన అక్కా చెల్లిండ్రు మన మధ్య ఉన్నవారు కారా అని చెప్పుకొనుచు తృణీకరించిరి. అంటే ఇక్కడ ఆ అమ్మాయి నన్ను అడిగిన ప్రశ్న, ప్రభువుకి వేరే సహోదరులు ఉన్నారు కదా, అది బైబిల్లో ఉంది కదా అని ఆమె చూపించడానికి ఈ వాక్యం చూపిస్తుంది. ఏమని? యాకోబు, యోసేపు, యోదా, సీమోను, ఈ నలుగురు వారు సోదరులు కారా? తర్వాత అతని యొక్క అక్కా చెల్లిండ్రు మన మధ్య ఉన్నవారు కారా? సరే, ఈ యొక్క అక్కా చెల్లెళ్ళు అన్నాదమ్ములు. ఈ యొక్క వాక్యం ఈరోజు మనం ఈ యొక్క అంశం మనం వాక్యంలో చర్చిద్దాం. ప్రియులారా, ముందుగా చెప్పాలంటే ప్రతి భాషకి కొన్ని పరిమితులు ఉంటాయి, కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఉదాహరణ నేను చెప్తాను. మన ఆంధ్రాలో అమ్మమ్మ, నానమ్మ అన్న పేర్లు ఉన్నాయి. అమ్మ యొక్క అమ్మనే అమ్మమ్మ అంటాం, నాన్న యొక్క అమ్మనే నానమ్మ అంటాం. మరి ఇంగ్లీష్లో ఇది ఉందా? అమ్మమ్మ నానమ్మ ఇంగ్లీష్లో ఉందా? ఇంగ్లీష్లో ఏమంటాం? ఉన్న అమ్మమ్మ అంటే గ్రాండ్ మదర్ లేకపోతే గ్రాండ్ మా అంటాం. లేకపోతే తాతగారిని ఏమంటాం? గ్రాండ్ ఫాదర్ అంటాం, లేకపోతే గ్రాండ్ పా అంటాం. జర్మన్ భాషలో కూడా అమ్మమ్మ నానమ్మ లేదు. ఇక్కడ కూడా ఏమంటారు? ఓమా, ఓపా. ఓమా అంటే అమ్మమ్మ, ఓపా అంటే తాతయ్య, అంతే ఉంది. కానీ అమ్మమ్మ నానమ్మకి విడివిడిగా పదాలు లేవు, తెలుగులో ఉంది. అట్లాగే హీబ్రూ భాషలో లేకపోతే యేసు ప్రభు మాట్లాడినటువంటి అరమాయిక్ భాషలో ఇదిగో ఈ యొక్క కజిన్ అన్న మాటకే ప్రత్యేక పదం వాళ్ళకి లేదు. మేనల్లుడు అన్న చెప్పడానికి ప్రత్యేకమైన పదం లేదు. ఈ మేనల్లుడు అని చెప్పడానికి బదులు వాళ్ళు చుట్టాలు, బంధువులు లేకపోతే సోదరులు అనే మాట వాడేవాళ్ళు. ఉదాహరణకి అబ్రహాము యొక్క నెవ్యూ, మేనల్లుడు ఎవరో? లోతు. అబ్రహాము యొక్క మేనల్లుడు లోతు. కానీ చాలాసార్లు ఏం రాశారు? సోదరుడు, సోదరుని కుమారుడు లేకపోతే సోదరుడు, బ్రదర్ అనే పదం లోతుకి వాడారు. ఎందుకంటే అది ఇశ్రాయేలుల సాంప్రదాయం, వాళ్ళ భాషకున్న పరిమితి అది. ఇప్పుడు మన కూడా మన ఆంధ్ర ఉదాహరణ నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఉదాహరణకి జగన్ రెడ్డి గారికి చెల్లి షర్మిల ఉంది.
ఇంక వాళ్ళిద్దరే అన్నా చెల్లెళ్ళు. కానీ అవినాష్ రెడ్డి ఉన్నాడు. అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటారు? అన్నదమ్ములు అనుకుంటారు. అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అన్న బ్రదర్స్ అన్నంత మాత్రాన అవినాష్ ఇదిగో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, విజయమ్మ గారికి పుట్టిన సంతానం కాదు. వారేంటి? అన్నాదమ్ముల బిడ్డలు. ఈ అన్నాదమ్ముల బిడ్డలను కూడా బ్రదర్స్ అంటారు. ఎవరు వివరించరు కదా. ఫర్ ఎగ్జాంపుల్, మీ పెద్దనాన్నోళ్ళ కొడుకు మీ ఇంటికి వచ్చాడు అనుకోండి, చుట్టాలు ఎవరో మీ ఇంటికి వచ్చి ఎవరంటే మా తమ్ముడు అంటాం, లేకపోతే మా అన్నయ్య అంటాం. అంతేగాని మా నాన్న యొక్క అన్నయ్య కొడుకు అని చెప్తామా? చెప్పం కదా. అట్లాగే ప్రియులారా, హీబ్రూ భాషలో, అరమాయిక్ భాషలో కూడా అన్నాదమ్ముల బిడ్డల్ని, తోబుట్టువుల బిడ్డల్ని, లేకపోతే దగ్గర బంధువుల్ని వారు ఏమని పిలిపిస్తారంటే అన్నా చెల్లి, అన్నాదమ్ములని పిలిపిస్తారు. ఎందుకు మన భాషలో కూడా కొన్నిసార్లు మేనమామని ఆడపిల్లలు ఎక్కువ ఉన్న వాళ్ళు ఏమని పిలిపిస్తారు? మామయ్య అని పిలిపించరు. కొంతమంది అన్నయ్య అని పిలిపిస్తారు. కొన్ని కుటుంబాల్లో ఆడపిల్లలు ఎక్కువ ఉన్న కుటుంబంలో వాళ్ళ మేనమామని కొంతమంది మామయ్య అని పిలిపించరు, మేనమామ అని పిలిపించరు. ఏమని పిలిపిస్తారు? అన్నయ్య అని పిలిపిస్తారు. అన్నయ్య ఎవరో, మేనమామ, మామయ్య అవుతారు, మామ అవుతారు, కానీ వాళ్ళు అన్నయ్య అని పిలిపిస్తారు. ఇలా కొన్ని భాషలకి, కొన్ని సాంప్రదాయాల్లో ఇలా ఎగ్జాక్ట్గా మాటకి మాట తీసుకోకూడదు. ఇక్కడ వాక్యంలో ఏమన్నారు? ఆయన వడ్రంగి కాడా? ఓకే. మరియమ్మ కుమారుడు కాడా? ఇక్కడ వరకు బాగానే ఉంది. యాకోబు, యోసేపు, యోదా, సీమోను అనువారులు వాళ్ళ సోదరులు కాడా? వాళ్ళకు సోదరులు కాడా అని ఇక్కడ ఉంది. సో ఇక్కడ సోదరుడు అంటే ఏకంగా మరియ తల్లికి యోసేపుకే పుట్టారని అనుకోవద్దు. ఇది ఎవరు అనుకుంటారు? జ్ఞానం లేని వాళ్ళు అనుకుంటారు. పరిశుద్ధ గ్రంథం గురించి జ్ఞానం కలిగిన వారు, యోధా సాంప్రదాయం తెలిసినటువంటి వారు, లేకపోతే అరమాయిక్ భాష తెలిసినటువంటి వారు, వాళ్ళకి అర్థమైంది ఇది. సోదరుడు అంటే నిజంగా మరియ తల్లికే పుట్టిన వాళ్ళు కాకుండా వాళ్ళ బంధుమిత్రులు, వారి చుట్టాలు, వారి బంధువులు. సో ఈ హీబ్రూ భాషలో, అరమాయిక్ భాషలో బంధువులు కూడా సోదరులు అని పిలిచే అలవాటు ఉంది. కాబట్టి యేసు ప్రభువు కూడా ఇదిగో వాళ్ళ యొక్క అన్నాదమ్ములు అని అంటున్నారు ప్రియులారా. ఇక్కడ ఏముంది? ఇంకో వాళ్ళ అక్కా చెల్లెళ్ళు మన మధ్య ఉన్నవారు కాదా? అక్కా చెల్లి, అక్క అంటే ఎవరు? యేసుప్రభు అక్క అంటే యేసుప్రభు కంటే ముందు పుట్టినోళ్ళ, యేసుప్రభు కంటే తర్వాత పుట్టినోళ్ళ? అక్క అంటే ముందు పుట్టినోళ్ళు కదా. మరి యేసుప్రభు కంటే ముందు ఎవరైనా మరియ తల్లికి పుట్టారా? పుట్టలేదు కదా. యేసుప్రభు మొట్టమొదటి సంతానం, తొలిచూలు కుమారుడు, మొట్టమొదటి కొడుకు, మొదటి సంతానం. కన్యకకు జన్మించాడు ఆయన. మరియ తల్లి కన్యగా ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ ప్రభావం వలన యేసయ్య జన్మించాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మరియ తల్లికి యేసుప్రభు ఒక్కలే కుమారులు, మిగిలిన వారు బంధువులు, లేకపోతే ఇదిగో చుట్టాలు, పినతండ్రి పిల్లలు, బంధువులు. ఈ హీబ్రూ భాషలో, అరమాయిక్ భాషలో ఈ యొక్క పదాలకు ఈ యొక్క మనం చెప్పాం కదా, అమ్మమ్మ నానమ్మ అనే పదాలు ఇంగ్లీష్లో ఎలా లేవో, అరమాయిక్ భాషలో వీళ్ళకి ఇదిగో నెవ్యూ అని కానీ, లేకపోతే ఈ యొక్క బంధుత్వాన్ని విపులంగా చెప్పడానికి వాళ్ళకి సరైన పదాలు లేక సోదరుడు అన్న పదం వాళ్ళు వాడారు. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని మరియ తల్లికి యేసు ప్రభు కాకుండా వేరే సంతానం లేదని వాక్య ఆధారంగా చెప్పొచ్చా అని చెప్పడానికి ప్రయత్నిద్దాం. ఉదాహరణకి ప్రియులారా, లూకా శుభవార్తలో ఒక అంశం మనం తీసుకున్నాం. లూకా శుభవార్త 2వ అధ్యాయంలో అక్కడ బాలయేసు యెరూషలేములో దేవాలయంగా కానుకగా సమర్పించబడ్డాడు కదా. చిన్నప్పుడు తీసుకెళ్లారు. మళ్ళీ అతను బాలయేసు 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మళ్ళా దేవాలయంలోకి ప్రభువుని తీసుకెళ్లారు. మీకోసం అక్కడ తీసుకెళ్ళి ఎవరెవరు వెళ్ళారు? యోసేపు గారు అంటే జోజెఫ్ గారు, మరియమ్మ గారు మరియు
12 సంవత్సరాలు వయసు కలిగినటువంటి యేసయ్యని మరి ఈ ముగ్గురు, మరియమ్మ గారు, జోజప్ప గారు, యేసు ప్రభు, ఈ ముగ్గురు కలిసి దేవాలయానికి వెళ్ళారు. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ వాక్యంలో చదువుతారు, లూకా శుభవార్త 2వ అధ్యాయము 41-42 వచనాలు. ఆయన తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము పాస్కా పండుగకు యెరూషలేమునకు వెళ్ళేవారు. యేసు 12 వయస్సు గలవాడైనప్పుడు వారు తమ ఆచారము ప్రకారము పండుగకు వెళ్ళిరి. ఇక నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, యేసు ప్రభు మొట్టమొదటి సంతానం అన్నాం కదా, ఆయన వయసు 12 సంవత్సరాలు వచ్చింది అతనికి, యేసయ్యకి. నిజంగా తోబుట్టువులే ఉంటే ఇంకో తమ్ముడు 9 సంవత్సరాలు, ఇంకో తమ్ముడు ఉంటే 6 కానీ 7 సంవత్సరాలు, ఇంకా మూడో తమ్ముడు ఎవరైనా ఉంటే 3వ సంవత్సరంలోనో 4వ సంవత్సరంలో ఉండేవాళ్ళు కదా. అది మరి బైబిల్లో కూడా రాసేవాళ్ళు కదా. యేసు 12 సంవత్సరాల ప్రాయము కలిగిన వాడు అయినప్పుడు జోజప్ప మరియమ్మలు పిల్లా పాపలతో యెరూషలేమునకు వెళ్ళిరి అని రాయాలి కదా, లేకపోతే తోబుట్టువులతో యెరూషలేమునకు వెళ్ళారని రాయాలి కదా. ఎందుకు రాయలేదంటే, యేసయ్యకి నిజంగా రక్త సంబంధికులు తోబుట్టువులు ఎవరు లేరు కాబట్టి అది రాస్తే మరియమ్మ గారి సంఖలో ఒక కొడుకు, జోజప్ప గారి సంఖలో ఇంకో కొడుకు, లేకపోతే యేసు ప్రభు ఇంకో పిల్లోని చేతిలో పట్టుకొని ఈ 4 పిల్లలతో వాళ్ళు యెరూషలేముకు వెళ్ళారు అని రాయాలి కదా. ఎందుకు రాయలా అంటే వాళ్ళు లేరు. మరియ తల్లికి యేసు ప్రభు తప్ప వేరే సంతానం లేదు కాబట్టే మరి దానిని పరిశుద్ధ గ్రంథములో లిఖించలేదు ప్రియులారా. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇంకొక వాక్యం చూద్దాం. యోహాను శుభవార్త 19వ అధ్యాయములో అక్కడ యేసు ప్రభు వారు మరణించడానికి ముందు ఆ సిలువ క్రింద మరియ తల్లి ఒక పక్కన, మరి యేసు ప్రేమించినటువంటి శిష్యుడు యోహాను గారు మరో పక్కన ఉన్నారు. మీ అందరూ తెలుసా వాక్యం. ప్రభు చనిపోటకు ముందు మరి తన తల్లి బాధ్యతనే తన శిష్యుడైనటువంటి యోహానుకు అప్పగించారు. మనం గమనించాల్సింది ఏంటంటే, యేసు ప్రభుకు నిజంగా తోబుట్టువులే ఉంటే తన తల్లిని వేరే వాళ్ళకి అప్పగించాల్సిన కర్మ ఎందుకండి? తోబుట్టువులు ఉంటే వాళ్ళే చూసుకుంటారు కదా. వాక్యంలో మీకోసం చదువుతాను. యోహాను శుభవార్త 19వ అధ్యాయము 26వ వచనం. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట యేసు చూచి, యేసు తన తల్లితో, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన సొంత ఇంటికి తీసుకొని పోయెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూసారా ప్రియులారా, శిష్యుడు మరియ తల్లిని తన సొంత ఇంటికి తీసుకెళ్ళాడు. అసలు అంత కర్మ ఏమొచ్చిందండి? యేసు ప్రభువుకి నిజంగా వేరే వాళ్ళు అనుకున్నట్లు అన్నాదమ్ములు ఉంటే అన్నాదమ్ములు ఊరుకుంటారా? కుటుంబ సభ్యులు ఉండంగా పరాయి వాడి ఇంటికి మరి తల్లిని పంపిస్తారా? ఇక్కడ చూడండి ఏం చెప్పారు. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన సొంత ఇంటికి తీసుకొని పోయాడు. యేసు ప్రభు ప్రియులారా తన తల్లిని బాగా ప్రేమించారు. ఆయన ఎంత వాక్య పరిచర్య చేసినా, ఎంత చేసినా ఒక మానవుడిగా ఈ లోకంలో పుట్టాడు కాబట్టి తాను మరణించడానికి ముందు తన తల్లి బాధ్యతను ఒక శిష్యునికి అప్పగిస్తూ ఉన్నారు. ఇదిగో ఆ యొక్క శిష్యుడు యోహాను గారికి అప్పగిస్తూ ఉన్నాడు. ఇదిగో తల్లితో, ఇదిగో నీ కుమారుడు. మరియ తల్లితో అంటాడు, అమ్మా ఇదిగో నీ కొడుకు. ఒక కొడుకుని పరిచయం చేస్తున్నాడు. తర్వాత ఆ యొక్క కొడుకుతో, అంటే కొడుకు అంటే ఎవరు ఇక్కడ? శిష్యుడైనటువంటి యోహాను గారితో, ఇదిగో నీ తల్లి. సరే, ఇక్కడ థియోలాజికల్గా వేరే అర్థం కూడా ఉంది.
మరియ తల్లితో ఇదిగో నీ కుమారుడు అన్నప్పుడు యేసు ప్రభు నిన్ను నన్ను మనందరినీ మరియ తల్లికి అప్పగిస్తూ ఉన్నాడు. అమ్మా, నువ్వు వీళ్ళందరికీ తల్లిగా ఉండాలి, నన్ను ఒక మంచి కుమారుడిగా పెంచావు కదా, నన్ను మంచిగా ఎలా చూసుకున్నావో ఆధ్యాత్మికంగా ఈ బిడ్డలందరినీ, మానవ జాతి మొత్తాన్ని కూడా నీకు బిడ్డలుగా నేను ఇస్తున్నాను. అదేవిధంగా శిష్యునితో ఇదిగో నీ తల్లి అన్నప్పుడు ప్రభువు చెప్తున్నాడు మనందరికీ, ఇదిగో నా ప్రియమైన సహోదరులారా, మీ అందరికీ నేను నా తల్లిని అప్పగిస్తున్నాను. ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, సరే అది థియలాజికల్ మీనింగ్. మామూలు అర్థం ఏంటి? నిజంగా తోబుట్టువులు ఎవరు లేరు కాబట్టే తన తల్లి బాధ్యతని ప్రభు ఇదిగో శిష్యుడైనటువంటి యోహానికి అప్పగించారు. కాబట్టి ప్రియులారా, ఇది మనం గ్రహించుకోవాలి. ఇంకా మనకి పరిశుద్ధ గ్రంథంలో చాలా ఉన్నాయి. ఇంకో యువకుడు కూడా నాతో ఒకసారి మాట్లాడుతూ, ఫాదర్ గారండి, బైబిల్లో మత్తయి శుభవార్తలో 1వ అధ్యాయం చివరిలో ఒక మాట ఉంది కదా, శిశువు పుట్టినంత వరకు, అంటే యేసు ప్రభు పుట్టినంత వరకు మరియ తల్లి యోసేపుతో ఎటువంటి శారీరక సంబంధం లేదు అని ఉంది. దాని అర్థం మరి యేసు ప్రభు పుట్టేసిన తర్వాత వాళ్ళకి వేరే సంబంధం ఉంది కదండి అని అనే కదా అర్థం అంటున్నాడు. మీకోసం ఆ వాక్యం చదువుతాను. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 25 వచ్చిన అక్కడ ఏముంది? కుమారుని ప్రసవించునంత వరకు ఆమెతో అంటే ఎవరు? మరియమ్మతో అతనికి ఎట్టి శారీరక సంబంధం లేదు. అతనంటే ఎవరు? జోజప్ప గారికి. అంటే యేసు ప్రభు పుట్టేంత వరకు మరియ తల్లితో జోజప్ప గారికి ఎటువంటి శారీరక సంబంధం లేదు అని అంటే ఆ యొక్క వ్యక్తి డబుల్ మీనింగ్ తీస్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? కుమారుడు పుట్టినంత వరకు సంబంధం లేదా అంటే కుమారుడు పుట్టేసిన తర్వాత సంబంధం ఉందనే కదండి రాశారా? అంటే నీ ఇష్టం వచ్చినట్లు నువ్వే అర్థం తీసేసుకుంటావా? ఇది ఎవరు రాశారు? మత్తయ్య గారు రాశారు. ఎవరి కోసం రాశారు? యూదుల కోసం రాశారు. మనకి అర్ధ సందర్భ వాక్యాలని తెలుగులో ఉండేవి. సందర్భం బట్టి అర్థం మనకు, ఆ మాట యొక్క అర్థం మనకు అర్థమైంది. అర్ధ సందర్భ వాక్యాలని ఉండేది. ఈ మాట ఎవరన్నారు, ఎవరితో అన్నారు, ఎందుకు అన్నారు, ఏ సందర్భంలో అన్నారు అనేది మనం గుర్తించుకోవాలి. అప్పుడే మనకు పరిశుద్ధ గ్రంథం అర్థమైద్ది ప్రియులారా. లేకపోతే మనకు అర్థం కాదు. ఇది న్యూస్ పేపర్ కాదు, అక్కడ ఏదో ఉన్నది చదివేటాకి. పరిశుద్ధ గ్రంథంలో లోతైన అర్థాలు ఉంటాయి. పాత నిబంధన, క్రొత్త నిబంధన రెండు అర్థం అవ్వాలి. ఎక్సజీసిస్ అని ఒకటి ఉంటుంది, దానికి ఉపోద్ఘాతాలు చదవాలి, సమరీలు చదవాలి, అప్పుడే మనకు అర్థమైంది. లోతుగా అర్థం అవ్వాలంటే ఊరిని ఏదో వార్తాపత్రికలాగా, న్యూస్ పేపర్ లాగా, మ్యాగజైన్ లాగా ఏదో చదివేసి వచ్చేసిందంటే కాదు. ఇక్కడ ఎందుకన్నారు మత్తయ్య గారు ఈ మాట? కుమారుని ప్రసవించు వరకు కుమారుని ప్రసవించునంత వరకు మరియతో యోసేపుకి ఎట్టి శారీరక సంబంధం లేదని ఎందుకన్నారంటే, యూదులు ఒక విషయం నమ్మారు. ఏమని? ఇదిగో కన్య గర్భమున పుడతాడని వాళ్ళు యూదులు కూడా నమ్మారు. యేసు ప్రభు ఒక కన్యకు మాత్రమే పుడతాడు, అంతేగాని మామూలుగా శారీరక సంబంధం వల్ల పుట్టే వ్యక్తి యేసయ్య కాదు అన్న విషయం యూదులకు తెలుసు. కాబట్టి ఆనాటి సమాజంలో ఎంతోమంది స్త్రీలు కన్యలుగా మిగిలిపోయారు. వాళ్ళు వివాహం చేసుకోలేదంట. యేసు ప్రభు నాకు పుడతాడేమో, లోకరక్షకుడు నాకు పుడతాడేమని చాలామంది కన్యలు వివాహం చేసుకోకుండా ఉన్నారు. కానీ దేవుడు తన కృప వల్ల ఆ కృపను మరియ తల్లికి ప్రసాదించి, మరి ఆమె ద్వారా, ఆమె గర్భములో ఆయన పరిశుద్ధాత్మ ప్రభావం వల్ల మరియ తల్లి గర్భం ధరించి బిడ్డను కంద కదా, దాన్ని నిరూపించడానికి మత్తయ్య గారు ఏం చేస్తున్నారు యూదులతో చెప్తున్నారు. యూదులారా, మీ అందరికీ తెలుసు కదా. ఏం తెలుసు? ఈ దేవాతి దేవుడు కన్య గర్భమున పుడతాడని మీ అందరూ తెలుసు కదా. కాబట్టి నేను మీకు చెప్తున్నాను, ఇదిగో ఈ మరియతో యోసేపుకి అసలు ఈ పిల్లోడు పుట్టేంత వరకు ఏ సంబంధం లేదు. అంటే ఈ సంబంధం వల్ల వీళ్ళు పుట్టారు అని కాదు. సంబంధంతో ఈ బిడ్డ పుట్టలేదు.
దేవుని శక్తి చేతే పుట్టాడు అన్న విషయాన్ని ప్రూవ్ చేయటాకే చెప్తున్నాడు. కానీ తర్వాత మనకు కొందరు మూర్ఖులు, కొందరు నెగిటివ్గా థింక్ చేసి డబల్ మీనింగ్ తీసేవాళ్ళు ఉంటారని మత్తయ్య గారికి తెలియదు కదా. ఇది ఏదో 2000 సంవత్సరాల పూర్వం క్రీస్తు ప్రభు పుట్టారు కదా, ఇంకా 2000 అంటే ఇంకా ఎక్కువ. 2000 సంవత్సరాల క్రితం ఆనాటి ప్రజలు ఎంత దారుణంగా ఆలోచిస్తారని వాళ్ళకి తెలియదు కదా. మత్తయ్య గారి ఉద్దేశం ఏంటంటే, పుట్టిన యేసయ్య కన్య గర్భమున పుట్టాడు కానీ ఒక మానవ సంబంధంతో పుట్టిన వ్యక్తి కాదు అన్న విషయం చెప్పటానికి అంటున్నాడు. ఏమని? ఇదిగో ఈ యొక్క యేసు పుట్టుకకి ఇదిగో ఈ మరియా జోజెప్పుల సంబంధానికి అసలు సంబంధం లేదు, అసలు ఈ పుట్టేంతవరకు అసలు వీళ్ళకి సంబంధం లేదు. ఎవరన్నా వచ్చి ఫాదర్ మేము కాలేజీ అప్పుడు సిగరెట్లు తాగుతున్నాం, మీరు కాలేజీ డేస్లో సిగరెట్లు తాగుతున్నారంటే, లేదు నేను కాలేజీ సమయంలో అసలు సిగరెట్లు ఎప్పుడు తాగలేదంటే, అంటే కాలేజీ అయిపోయిన తర్వాత మీరు తాగారా అంటారా? నువ్వు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్తున్నారు. ఒక లాయర్ గారు ఉన్నారంట. ఆ లాయర్ గారు ఇప్పుడు ఒక కేసును వాదిస్తున్నారు. ఏం కేసు అది? భార్య భర్తల మధ్య కేసు. ఆ లాయరు భర్తనే తప్పుగా నిరూపించాలని డిసైడ్ అయ్యాడు. భర్తదే తప్పు, భర్త వల్లే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి అని నిరూపించడానికి డిసైడ్ అయిపోయాడు. ఆయన ఆ భర్త దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు, ఏమండి సార్ ఆయన పేరు పలానా, లెటర్స్ ఆయన ఏదో ఒక పేరు రాజు, ఏమండి రాజు గారు మీరు మీ భార్యని కొట్టడం ఆపేశారా అని అడిగాడంట. మీరు మీ భార్యని కొట్టడం ఆపేశారా? ఇప్పుడేం చెప్పాలి? ఆపేశానండి అంటే దాని అర్థం ఏంటి అంటే, అంతకుముందు నువ్వు కొట్టేవు కదా నీ భార్యని అంటాడు. ఆపలేదండి అంటే ఇంకా కొడుతున్నావా నీ భార్యని? ఎస్ అన్నా తప్పే, నో అన్నా తప్పే. కొన్నిసార్లు ఈ జిత్తులు మారి ప్రశ్నలు ఉంటాయి లైఫ్లో, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన ఏం అడగాలి లాయర్ గారు, ఏమండి మీరు మీ భార్య ఎప్పుడైనా పోట్లాడుకున్నారా అని అడగాలి. ఆయన ఏం అడుగుతున్నాడు, మీ భార్యని కొట్టడం ఆపేశారా? అప్పుడేం ఆపేశానండి అంటే, అంటే చూసారు ఎవరన్నారు ఆపేశాడు అంటున్నాడు అంటే తన భార్యను కొట్టాడు అంత క్రితం అంటారు. లేదు ఆపలేదండి అంటే అదిగో ఇంకేంటి, ఇంకా మారవా, ఇంకా బుద్ధి లేదా, ఇంకా జ్ఞానం లేదా అంటారు. ముందుకెళ్తే గొయ్యి, వెనక నొయ్యి. అలాంటి వారు కొంతమంది ఉంటారు. మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి ప్రియులారా. ఇది ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, సందర్భం, ఏ సందర్భంలో మత్తయ్య గారు ఈ మాట అన్నారు, ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన ఏం నిరూపించాలనుకుంటున్నాడు? ఆయన నిరూపించాలనుకునేది పరిశుద్ధాత్మ ప్రభావం వలన పుట్టాడు కానీ ఇగో మానవ సంబంధం వల్ల పుట్టలేదన్న మాటని నొక్కి వక్కానించడానికి, అసలు ఈ బిడ్డ పుట్టేంత వరకు అసలు ఏ సంబంధం లేదని అన్నాడు. కానీ తర్వాత వీళ్ళకి సంబంధం ఉంటుందని మనలాంటి మూర్ఖులు అనుకుంటారని ఆయనకి తెలియదు కదా. కాబట్టి ఆ సందర్భాన్ని ఎవరితో అంటున్నాడు, ఎందుకు అంటున్నాడు అని మనం గుర్తుంచుకోవాలి ప్రియులారా. మనకి ఇంకా పరిశుద్ధంగా మనకి యెహెజ్కేలు గ్రంథంలో ఉండి సూపర్ మాట, ఒక మంచి మాట ఉంది. మీరు వీలుంటే అది అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు చెప్తాను నేను. యెహెజ్కేలు గ్రంథం, ఇప్పుడు నేను వాక్యం చెప్తూ ఉంటుంటే నాకు మైండ్లో ఆలోచన వచ్చింది, ఇంతకుముందు నాకు ఇది ఆలోచన రాలా. యెహెజ్కేలు గ్రంథము 41వ అధ్యాయము, అక్కడ మీరు చూడాల్సినటువంటి వాక్యము, యెహెజ్కేలు గ్రంథము, ఒక్క నిమిషం మనం చక్కగా వాక్యం చూద్దాం. అక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, అక్కడ ఒక అద్భుతమైన ఒక మాట ఉంటుందండి. ఏముంటుందంటే ద్వారం గురించి ఉంటుంది, దేవాలయం ద్వారం. ఇదిగో అది యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయం. మీ పెన్ ఉంటే అండర్లైన్ చేసుకోండి. అది ఇప్పుడే నాకు ఈ యొక్క వాక్యం బోధిస్తూ ఉంటుంటే దేవుడు నాకు ఇంకొక మనసులో ఇంకొక రిఫరెన్స్ కూడా ఇస్తున్నాడు. ఏంటంటే ఈ యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయము అక్కడ 2వ వచనం అండర్లైన్ చేసుకోండి. అక్కడ ఏముంది, ప్రభువు నాతో
ఈ ద్వారము మూసివేయబడి ఉండునే కానీ మరలా తెరువబడదు, దీని గుండా ఎవరూ పోజాలరు. ఇశ్రాయేలు దేవుడును ప్రభువుడైన నేను దీని గుండా ప్రవేశించితిని కనుక ఇక మీదట సదా మూయబడి ఉండును. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ మనకు టాపిక్ ఏంటంటే, ఇక్కడ యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయంలో మూసివేసిన ద్వారము అన్న వాక్యంతో ప్రారంభమైంది అక్కడ అధ్యాయం. అక్కడ ప్రవక్త అంటున్నాడు, ప్రభువు నాతో ఈ ద్వారము మూసివేయబడి ఉండునే కానీ మరలా తెరవబడదు. ద్వారం మూసివేయబడటం అంటే అది మరియ తల్లి గర్భం. మరియ తల్లి గర్భం ఏమైపోతుందంట, యేసు ప్రభు పుట్టిన తర్వాత మూసివేయబడుతుంది. ఎందుకు మూసివేయబడుతుందండి? మూసివేయబడి ఉండునే కానీ మరలా తెరవబడదు. మరియ తల్లి యొక్క గర్భం మరలా తెరవబడదు. దీని గుండా ఎవరూ పోజాలరు. ఆ గర్భద్వారం మీద ఎవరు పోజాలరు. తర్వాత ఏమంటున్నారు, ఎందుకు పోజాలరు అంటే, ఇశ్రాయేలు దేవుడును ప్రభువుడైన నేను దీని గుండా ప్రవేశించితును కనుక ఇక మీదట ఇది సర్వదా మూయవేయబడి ఉండును. ప్రైజ్ ద లార్డ్. లోకరక్షకుడు దేవాతి దేవుడు తానే స్వయంగా మరియ తల్లి గర్భము నుండి ప్రయాణం అయ్యాడు కదా. ఆయన ఇప్పుడు రాజుగారి సింహాసనం మీద వేరే వాళ్ళు కూర్చుంటారండి. ఒక స్కూల్లో టీచర్ గారు ఉంటారు. టీచర్ గారి చైర్లో పిల్లలు ఎవరు పడతారు కూర్చుంటారా? కూర్చుంటే ఊరుకుంటారా? అది ఎవరికి కేటాయించిన సింహాసనం సీటు టీచర్ గారికి ఇవ్వాల్సింది టీచర్ గారి సింహాసనం. రాజుగారి సింహాసనం రాజుగారిది. ఎవరు కూర్చోవాల్సిన ప్లేస్లో వాళ్ళు గుడిలో పూజ చేసే గురువు కూర్చునే చోట ఉత్తాస్ పిల్లోడు వెళ్ళి కూర్చుంటాడా? ఆల్టర్ బాయ్ వెళ్ళి కూర్చుంటాడా? లేదు. ప్రభు అంటున్నాడు, ఇది ఇశ్రాయేలు దేవుడును ప్రభువుడైన నేను ఈ ద్వారము గుండా ప్రవేశించాను కాబట్టి ఈ ద్వారము సర్వదా మూసివేయబడును. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియులారా, యేసయ్య పుట్టిన ఆ గర్భము నుండి ఆ గర్భంలో మరి ఒకరు ఉండటానికి అవకాశం లేదు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఇది గమనించాలి ప్రియులారా. యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయం. ఇది కూడా అండర్లైన్ చేసుకోండి ప్రియులారా. ఈరోజు ఇంకొక విషయం నాకు చదువుతుంటే, వాక్యం ధ్యానం చేస్తుంటే ఇంకొక అంశం నా మదిలోకి గుర్తొచ్చింది. ఏంటంటే, మీ అందరికీ తెలుసు, మరియ తల్లి యేసేపు గారితో నిశ్చితార్థం జరిగింది. వాళ్ళు శారీరక సంబంధం లేదు, నిశ్చితార్థం జరిగింది. వాళ్ళు వివాహం చేసుకోవడానికి ముందే మళ్ళీ మరియ తల్లి గర్భవతి అయింది, పరిశుద్ధాత్మ ప్రభావం వలన. ఆ విషయం మరియ తల్లికి తెలుసు, దేవదూత చెప్పింది, కానీ యోసేపుకు తెలియదు. మరియ తల్లి గర్భవతి అయిందని గమనించి తెలుసుకున్న యోసేపు ఏమనుకున్నాడు, తన మరియ తల్లిని వదిలించుకోవాలనుకున్నాడు. ఎందుకు వదిలించుకోవాలనుకున్నాడు? మరి అతనికి సంబంధం లేదు కదా, సంసారం చేయలేదు, శారీరక సంబంధం లేదు, ఆమె గర్భవతి అయింది, ఆమెను వదిలించుకోవాలనుకున్నాడు. వదిలించుకోవాలి అనుకున్న సమయంలో దేవదూత దర్శనమిచ్చింది. ప్రైజ్ ద లార్డ్. ఎవరికి? యేసేపు గారికి. ఏమని చెప్పింది యేసేపు? ఇదిగో యేసేపు, నీ భార్య అగు మరియమ్మని స్వీకరించటానికి వెనకాడవద్దు. ఆమె పరిశుద్ధాత్మ ప్రభావం వలన గర్భము ధరించింది అని చెప్పినప్పుడు మళ్ళా జోజెఫ్ గారు తన మనసు మార్చుకొని మరియ తల్లి దగ్గరికి వెళ్ళి ఆమెను భార్యగా స్వీకరించాడు. ప్రియులారా, మీరు వాక్యంలో చూసుకున్నట్లయితే మీరు తర్వాత మీరు మత్తయి శుభవార్త, మరి మీరు తర్వాత మత్తయి శుభవార్తలో యేసు పుట్టుక అనే అంశం అక్కడ ఉంది. 2వ అధ్యాయం, ఈ 2-3 అధ్యాయాలు మీరు చదివితే కనుక మీరు వచనాలన్నీ చక్కగా మీకు చదువుకోవటానికి కూడా, ఇంకా బైబిల్లో ఎక్కువ తెలుసుకోవటానికి సమయం ఎక్కువ లేదు కాబట్టి నేను వచనాలన్నీ చెప్పట్లేదు, క్లుప్తంగా మాత్రం చెప్తున్నాను, ఆల్రెడీ టైం ఎక్కువైంది. సో ఎప్పుడైతే మీ అందరికీ తెలుసు ఈ స్టోరీ, దేవదూత కలలో కనిపించి యేసేపు గారితో మరి మరియని భార్యగా స్వీకరించడానికి వెనుకంజ వేయొద్దు అని చెప్పగానే జోజెఫ్ గారు తన మనసు మార్చుకొని మరియ తల్లిని తన భార్యగా స్వీకరించాడండి.
ఆయనకి తెలుసు, జోసెఫ్ గారికి ఏం తెలుసు, తన శక్తి వల్ల కాదు, శారీరక సంబంధం వల్ల కాదు ఈ బిడ్డ పుట్టింది, పవిత్రాత్మ ప్రభావం వలన పుట్టాడని గమనించి ఆయన మరియమ్మని దేవునికి సంబంధించిన స్త్రీగానే చూశాడు, కానీ పాపపు చూపుతో ఎప్పుడూ మరియ తల్లిని చూడలేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పాపపు చూపుతో ఆయన మరియ తల్లిని చూడలేదు, కానీ ఆమె దేవుని బిడ్డ, ఈమె దేవునికి సంబంధించినది అని ఎప్పుడు కూడా జోజప్ప గారు మరియ తల్లిని చూశాడు. ప్రియులారా, ఒక మాట చదువుతాను మీకు. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము అక్కడ 20వ వచనం. ఆయన మరియ తల్లిని వదిలించుకోవాలన్నాడు అని చెప్పే కదా, అనుకుంటున్నాడని. 20వ వచనంలో ఏముంటుంది? 1వ అధ్యాయం మత్తయి శుభవార్త 20వ వచనం. యేసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభుదూత కలలో కనిపించి, దావీదు కుమారుడు వగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు, ఏలైనా ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భము ధరించినది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అయ్యా, నీ భార్య తప్పు చేయలేదు, నీ భార్య పవిత్రురాలు, మరియ తల్లి పవిత్రురాలు, ఆమె పరిశుద్ధాత్మ ప్రభావం వలన గర్భం ధరించింది, కాబట్టి ఆమెను భార్యగా స్వీకరించడానికి వెనకాడవద్దు, భయపడవద్దు అని చెప్పినప్పుడు ఆయన అదిగో మరియ తల్లి పట్ల భయముతో, భక్తితో, గౌరవంతో, మర్యాదగా మెలిగాడు, కానీ పాపపు చూపుతో మరియ తల్లిని చూడలేదు. ప్రియులారా, హల్లెలూయా. ఈమె దేవునికి సంబంధించినది. అంటే ఆ రోజుల్లో యూదా సాంప్రదాయంలో ఒక పద్ధతి ఉండేది, వాళ్ళకి ఒక ఆచారం ఉంది. ఎవరైనా ఒక స్త్రీని, అంటే వివాహం అయినటువంటి ఒక స్త్రీతో మరొకరు శారీరక సంబంధం పెట్టుకునేవాళ్ళు కాదు. ఈమె పలానా వ్యక్తికి చెందినది అని అనుకునేవాళ్ళు. ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. దావీదు మహారాజుకి అబ్షలోము అనే కుమారుడు ఉన్నాడు. అధికార దాహం. దావీదు కుమారుడే దావీదును చంపాలనుకున్నాడు. కొడుకు తండ్రిని చంపాలనుకున్నాడు. చూసారా? కొడుకు కన్న తండ్రిని చంపాలనుకున్నాడు. తండ్రి భయముతో చెప్పులు చేత పెట్టుకొని, సంచి చేతిలో పెట్టుకుని దావీదు మహారాజు పారిపోతున్నాడు అడవి ప్రాంతానికి. కొడుకు వేటాడుతున్నాడు తండ్రిని చంపుదామని. తండ్రి పారిపోయినప్పుడు ఈ కొడుకు ఏం చేశాడండి? అబ్షలోము ఏం చేశాడు? తండ్రి ఎవరితో శయనించాడు, లేకపోతే తండ్రి ఎవరితో శారీరక సంబంధం పెట్టుకున్నాడో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో శారీరక సంబంధం పెట్టుకుంటున్నాడు కొడుకు అబ్షలోము. చాలా దుర్మార్గమైన పని. అంటే తండ్రి భార్య అని కొడుకు ఆ యొక్క భార్యతో వ్యభిచరిస్తున్నాడు అని బలవంతంగా వాళ్ళని చెరుపుతున్నాడు. వాళ్ళతో బలవంతంగా వాళ్ళని లైంగిక క్రియకు పాల్పడుతున్నాడు అబ్షలోము. వాక్యంలో మీరు చూసుకున్నట్లయితే ఇవన్నీ చెప్పుకోవటానికి బాగోవు, కానీ బైబిల్లో అన్నీ రాశారు. మంచి రాశారు, చెడు రాశారు. ఎందుకు రాశారు? ఇలాంటి పరిస్థితులు కూడా జరిగితే జాగ్రత్తగా ఉండండి, జ్ఞానము కలిగి ఉండండి. కొన్ని విషయాలు చెప్పుద్ది బైబిలు, కొన్ని విషయాలు చూపిస్తుంది. కొన్ని చేయొద్దని చెప్పుద్ది, కొన్ని చూపించేమంటుంది ఇలా జరిగినాయి, జాగ్రత్తగా ఉండండి, సైతానికి లొంగవద్దు అని చెప్పుద్ది అనమాట బైబిల్. ఉదాహరణకు ఇప్పుడు మీరు పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్లయితే ప్రియులారా, సమూవేలు 2వ గ్రంథము 16వ అధ్యాయము 22వ వచనం. అక్కడ ఏముంది? సమూవేలు 2వ గ్రంథము 16వ అధ్యాయము చదవలసిన వాక్యం 22వ వచనం. అక్కడ ఏంటి? కుమారుడైనటువంటి అబ్షలోము, దావీదు కుమారుడు, దావీదు యొక్క సన్, దావీదు యొక్క కుమారుడు అబ్షలోము ఏం చేస్తున్నాడు? తండ్రి యొక్క బైబిల్లో చదివితే ఇక్కడ ఒక హెడ్డింగ్ ఉంది, అబ్షలోము దావీదు ఉంపెడుగత్తులతో శయనించుట. అంటే ఆ రోజుల్లో ఆచారం, రాజుగారికి చాలామంది భార్యలు ఉండేవాడు. ఒక భార్య కాదు, చాలామంది. అసలు భార్య అండర్లే, కానీ భార్య ఉండేది ఒకటే,
కానీ వేరే వాళ్ళు ఉంపుడు గత్తులు, అంటే వేరే వాళ్ళు రాజుగారికి ఉండేవాళ్ళు అనమాట. ఈ కొడుకు ఏం చేశాడు, తండ్రి మీద కక్ష సాధించడానికి, తండ్రిని చంపాలనుకున్నాడు, తండ్రి లేడు, కక్ష సాధించడానికి ఏం చేశాడు, తండ్రి ఎవరితో అయితే శారీరక సంబంధాలు పెట్టుకున్నాడో వాళ్ళందరినీ ఒక గుడారంలోకి తీసుకొచ్చి అందరూ చూస్తూ ఉండగా ఆ తండ్రి ఎవరితో అయితే శారీరక సంబంధం పెట్టుకున్నాడో వాళ్ళతో ఈయన పాపం చేస్తున్నాడు కొడుకు. ఇప్పుడు నేను చెప్పాలి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ అబ్షలోము చనిపోయిన తర్వాత మళ్ళా ఈ దావీదు యొక్క ఉంపుడు గత్తులు మళ్ళా దావీదు దగ్గరికి తీసుకొని రాబడ్డారు. వాక్యంలో టైం తక్కువ ఉంది కాబట్టి షార్ట్కట్గా చెప్తున్నాను. సమూవేలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. సమూవేలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. అక్కడ ఏముంటుందంటే, దావీదు పురము చేరుకొని ప్రాసాదము ప్రవేశించెను. అతడు ఆ ప్రాసాదమును పరామర్శించుటకని వదిలిపోయిన 10 మంది ఉంపెడు గత్తులను ఒక ఇంట నుంచి వెచ్చములిచ్చి పోషించెను. దావీదు వారిని మరలా కన్నులెత్తి చూడలేదు కనుక వారు చనిపోయేంత వరకు విధవల వలె జీవించిరి. అంటే కొడుకు మరి దావీదు యొక్క ఉంపుడు గత్తులతో పాపం చేశాడు కదా, సరే కొడుకు చనిపోయాడు, మరి దావీదు వాళ్ళని వెనక్కి తెచ్చుకున్నాడు కానీ వాళ్ళని కన్నెత్తి చూడలేదు. ఎందుకు, వారు వేరే ఒకరితో ఆల్రెడీ సంబంధం పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళని కన్నెత్తి చూడలేదు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, దావీదు గురించి ఎందుకు ఎగ్జాంపుల్ ఇస్తున్నానంటే, జోజప్ప గారు కూడా మరియ తల్లి ఎప్పుడైతే పవిత్రాత్మతో సంబంధం వల్ల యేసయ్యకి జన్మనిచ్చింది అని తెలుసుకొని, ఈ మరియ తల్లి తనకు సంబంధించింది కాదు దేవునికి సంబంధించిందని గ్రహించి ఆమెతో ఎటువంటి శారీరక సంబంధం పెట్టుకోకుండా ఆమెను గౌరవంతో మర్యాదతో చూశాడు కానీ పాపపు చూపుతో చూడలేదు. ఇక్కడ మన వాక్యంలో చదివిన సమూవేలు 2వ గ్రంథం 20వ అధ్యాయంలో దావీదు వారిని మరలా కన్నెత్తైనా చూడలేదు. అంటే వేరే వాళ్ళతో సంబంధం ఉంది కాబట్టి వారిని కన్నెత్తి చూడలేదు. ఇక్కడ జోజప్ప గారు కూడా మరియ తల్లి దేవునికి సంబంధించింది, దేవుని యొక్క భార్య, పవిత్రాత్మక భార్య లాంటిది. అంటే ఈ మాటలు వినటానికి కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే పవిత్రాత్మ ప్రభావం వలన గర్భము ధరించింది కాబట్టి మరియ తల్లికి పవిత్రాత్మతో ఉన్న ఆ పవిత్ర బంధం, అది శారీరక బంధము కాదు, పవిత్ర బంధం. ఆ పవిత్ర బంధం వల్ల యేసయ్య పుట్టాడు కాబట్టి కావలి తండ్రి, పాలక తండ్రి, ఎవరు ఈయన శారీరక తండ్రి కాదు కానీ పోషించిన తండ్రి జోజప్ప గారు. యేసయ్యని అలాగే పోషించాడు, మరియ తల్లిని అలాగే పోషించాడు. పాపపు చూపుతో మరియ తల్లి వంక చూడలేదు కానీ ఈమె దేవునికి సంబంధించింది, పవిత్ర మూర్తి అని గౌరవ మర్యాదలతో మరియ తల్లిని చూశాడు కానీ పాపపు చూపుతో చూడలేదు. కాబట్టి ప్రియులారా, మరియ తల్లికి వేరే సంతానం వచ్చే మార్గం లేదు. యేసయ్య మాత్రమే మరియ తల్లికి బిడ్డ. ఆ ద్వారము మూయబడి ఉన్నది. యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయంలో చూసాం కదా, ఆ ద్వారము సర్వదా మూయబడి ఉండునే కానీ మరలా తెరవబడదు. ఈ వాక్యాన్ని వింటున్న మనం ప్రియులారా, తెలియనటువంటి వారికి తెలియపరచండి. మరియ తల్లి ధన్యురాలు, ఆమె కన్యకల రాజ్ఞి, మహా అదృష్టవంతురాలు, భాగ్యవతి, పరిశుద్ధురాలు మరియ తల్లి. కాబట్టి ఆ తల్లిని గురించి తెలియనటువంటి వారికి తెలియపరచండి. మూర్ఖులు ఉంటారు, కొంతమంది నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు, డబల్ మీనింగ్ తీసేవాళ్ళు ఉంటారు. వాళ్ళని చూసి జాలి పడండి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. సిలువా క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా,
సిలువా క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. కష్టం దుఃఖం మము ఆవరింప, కష్టం దుఃఖం మము ఆవరింప, మా కోసం ప్రార్థించుమా తల్లి, మా కోసం ప్రార్థించుమా తల్లి. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. కానా పల్లెలో తోడ్పడిన తల్లి, మా జీవితాన తోడుగా రావా. కానా పల్లెలో తోడ్పడిన తల్లి, మా జీవితాన తోడుగా రావా. నీ ప్రేమ మాపై ప్రసరింపచేసి, నీ ప్రేమ మాపై ప్రసరింపచేసి, మా కోసం ప్రార్థించుమా తల్లి, మా కోసం ప్రార్థించుమా తల్లి. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనం. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపని వారు మీరే, మీ గర్భఫలముగు చేసు ఆశీర్వదింపబడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమెన్.